హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను బగారా ఉప్మా చేశాను. నాకు జలుబు చేసినప్పుడు కొంచెం ఘాటుగా తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో ఇలా ఉప్మా చేసుకొని తింటా ఉంటాను అనమాట. ఈ బగారా ఉప్మా అన్నది నేను పెట్టుకున్న పేరు. మీరు ఇలా చేస్తారా ఎప్పుడన్నా అనేది నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ప్రాసెస్ ఒకసారి చూసండి. నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా, అది సామలినా లేదా సూజీ అని కూడా అంటారు. అది తీసుకొని గిన్నెలో వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకుంటున్నాను. వేయించుకొని పక్కన పెట్టుకొని ఒక 2 పావుల నూనె, అంటే 4 చెంచాలు అనుకోండి, కొంచెం సాజీరా యాడ్ చేసుకున్నాను. కొంచెం బగారా పువ్వు, ఓ 3 యాలకులు, ఓ 3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం చెక్క, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేశాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా క్యారెట్, ఈ క్యారెట్ పచ్చిమిర్చి ఇలా ఉన్న కొంచెం వాటర్ అనేది మిగతా ఇంగ్రీడియంట్స్ మాడిపోకుండా చల్లబరుస్తుంది అనమాట. తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకుంటున్నాను. సేమ్ బగారా ఎలా చేస్తామో అలానే వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. తర్వాత ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా, 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే మెత్తగా తినాలనుకుంటే 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడరు కదా ఉప్మా, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను. సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఇలా మసిలేంత వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడైతే రవ్వ యాడ్ చేద్దాము. రవ్వ వేయించుకున్నాము, ప్లస్ వాటర్ కూడా బాగా మసిలినాయి కాబట్టి ఉప్మా తొందరనే ఉడికిపోతుంది. ఇంకా ఇదంతా మంచిగా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఫటాఫట్ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. వేయించుకున్నాం కాబట్టి కొంచెం ఉండలు కట్టే ఛాన్స్ తక్కువ. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇంతే, తీసుకొని తినేసేయడమే. ఇక అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను. అయితే ఉప్మా ఒకే విధంగా ఎప్పటికీ చేసుకుంటే బోర్ కొడుతుంది అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తాను. మీరు ఉప్మా ఎన్ని రకాలుగా చేస్తారనేది నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నేను అవి కూడా ట్రై చేస్తాను కుదిరితే. ఇప్పుడు టేస్టింగ్ టైం. మీరు ఇది పెరుగుతో తినొచ్చు, చట్నీలతో తినొచ్చు. నేనైతే ఇలా నార్మల్గానే తింటూ ఉంటా. రియల్గా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇదివరకు చేసుకున్న వాళ్ళు కూడా నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.